కుంభరాశి వారికి అతి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ చెడు చేయబోతుంది. ఇందులో దాచేదేమీ లేదు. ఆమెను చూడగానే మీకు ఈ మూడు కనిపిస్తాయి. నమ్మకం లేకపోతే ఇటువైపు చూడండి. అసలు కుంభరాశి వారికి అతి త్వరలో ఏ పేరుతో ఉన్న స్త్రీ చెడు చేయబోతుంది అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. అసలు కుంభరాశి వారికి ఏ పేరుతో ఉన్న స్త్రీ చెడు చేయబోతుంది అనే విషయం తెలుసుకోబోయే కన్నా ముందు అసలు కుంభరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే, గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, వైవాహిక జీవితపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఉద్యోగపరమైన జీవితంలో అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా అయితే వృత్తిలోనూ అయితే మాత్రం చాలా వరకు మిశ్రమంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో శని ప్రభావం వల్ల అయితే కొంత ఆలస్యాలు, ఆటంకాలు ఎదురవుతాయనే చెప్పాలి. అధికారులతోనూ సహోద్యోగులతోనూ మంచి సంబంధాలు కూడా అయితే కొనసాగించడానికి ఇది ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిన సమయంగానే చెప్పుకోవాలి. అలాగే పని ఎక్కువగా ఉండవచ్చు. అయితే మీకు బాధ్యతలు అనేవి కూడా చాలా అధిక మొత్తంలో అయితే ఉంటాయనే చెప్పాలి. అయితే కొత్త బాధ్యతలు అప్పగిస్తారనే చెప్పవచ్చు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి కూడా ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు అయితే మాత్రం ఇది చాలా వరకు కూడా మంచి ఫలితాలను అయితే ఇస్తుందనే చెప్పాలి. అలాగే విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో కూడా వారికి కూడా ఇది చాలా ప్రత్యేకమైన అవకాశాలను అయితే అందిస్తుందనే చెప్పవచ్చు. అయితే నూతన నైపుణ్యతను అభివృద్ధి చేసుకోవడం ద్వారా అయితే వృత్తిపరంగా అయితే మీరు చాలా వరకు మంచి ప్రగతిని సాధిస్తారనే చెప్పవచ్చు. అయితే ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అయితే మాత్రం మీకు జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి. ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే సాధారణమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో వ్యాపార విస్తరణకి ప్రణాళికలు వేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా వేసుకోవచ్చనే చెప్పాలి. అయితే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం పరిశీలించిన తర్వాత జాగ్రత్తగా అయితే అడుగులు వేయాలనే చెప్పాలి. అలాగే నూతన వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పాలి. భాగస్వాములతో విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని సామరస్యంగా అయితే పరిష్కరించుకోగలుగుతారనే చెప్పవచ్చు. అయితే విదేశీ వ్యాపారాలకు సంబంధించిన వారికి కూడా చాలా మంచి లాభాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అలాగే వ్యాపారాలు కూడా చాలా వరకు వేగవంతంగా అయితే ముందుకు వెళ్తాయనే చెప్పాలి. కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయనే చెప్పవచ్చు. ప్రభుత్వ మద్దతు కూడా అయితే ఈ సమయంలో అయితే లభించబోతుందనే చెప్పాలి. వ్యాపార విస్తరణకి ఇది చాలా మంచి అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కూడా అయితే వ్యాపారాలు కూడా చాలా వరకు మంచిగా ముందుకు వెళ్తాయనే చెప్పాలి. ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి కూడా ఇది చాలా లాభదాయకమైన సమయంగానే చెప్పుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అయితే మంచి ఫలితాలు అయితే పొందుతారనే చెప్పాలి. ఇక కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఆర్థిక స్థితి పరంగా అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా మిశ్రమంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే కనుక మీ యొక్క
ఆర్థిక పరమైన పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయనే చెప్పాలి. ఆదాయ మార్గాలు అనేవి కూడా అందుకోబోతున్నారనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో మీరు చేసే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, లేదా ఇతర ఏ రంగాల్లో ఉన్న వారికైనా సరే ఇది చాలా వరకు కూడా మంచిగానే ముందుకు వెళ్తుందనే చెప్పాలి. కాకపోతే అనవసరపు ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయనే చెప్పవచ్చు. కాబట్టి వాటిని అధిగమించగలిగితే మీ యొక్క ఆర్థిక స్థితి పరమైన పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయనే చెప్పాలి. ఇక కుంభరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, కుటుంబపరమైన జీవితంలో అయితే మాత్రం కుంభరాశి వారికి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవచ్చు. అయితే రాహుకేతువుల ప్రభావం వలన కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మార్చి నుండి శని ద్వితీయ భావంలోకి ప్రవేశించడం వల్ల అయితే కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటల విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి. అయితే పెద్దల ఆశీస్సులు మీకు ఉండడంతో మీ యొక్క కుటుంబపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో పలు శుభకార్యాలు కూడా అయితే జరిపిస్తారనే చెప్పవచ్చు. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు అన్ని విధాలుగాను తోడుగా ఉంటాయనే చెప్పాలి. ఇక కుంభరాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే, ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే కుంభరాశికి చెందిన వారికి అంత అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వారికి వివాహం కావట్లేదని, వారికి వివాహ యోగం కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితో అపార్థాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని సున్నితంగా అయితే పరిష్కరించుకోవాలనే చెప్పాలి. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ చెడు చేయబోతుందని చెప్పాం కదా. అయితే ఏ పేరుతో ఉన్న స్త్రీ మీకు చెడు చేయబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే కుంభరాశి వారికి అతి త్వరలో అయితే సా అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ అయితే కీడు చేయబోతుందనే చెప్పాలి. అయితే మీరు చేసే ఉద్యోగంలో కానీ, వ్యాపారాల్లో కానీ, లేదా ఇతర ఏ రంగాల్లో అయినా సరే సా అనే అక్షరంతో ఉన్న స్త్రీలతో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి. చూసారు కదా, అసలు కుంభరాశి వారికి అతి త్వరలో ఏ పేరుతో ఉన్న స్త్రీ చెడు చేయబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.